T20 వరల్డ్ కప్ లో శ్రీలంకకు బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోంది. వరుసగా 2 మ్యాచుల్లోనూ చిత్తైంది. సూపర్ 8 దశకు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్ డిలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడినా పాయింట్ల ఖాతాను తెరవలేకపోయింది. పైగా రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. గ్రూప్ డిలో ఒక్కో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ టాప్ 3 పొజిషన్స్ లో ఉన్నాయి. శ్రీలంక కంటే ఒక మ్యాచ్ లో ఓడిన నేపాల్ బెటర్ పొజిషన్ లో ఉంది. 4వ స్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పైన విఫలమైంది. లో స్కోరింగ్ మ్యాచ్ లో సత్తా చాటలేకపోయింది. డల్లా సాతిథ్యం ఇచ్చిన మ్యాచ్ లో లంకే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. కానీ పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. మ్యాచ్ లో ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్టుగా ఆడలేకపోయింది. ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైంది. 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. లంక బ్యాటర్స్ కు బంగ్లాదేశ్ బౌలర్లు షాక్ మీద షాక్ ఇచ్చారు. దీంతో 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్లకు 124 పరుగులు సాధించింది. నిశంక ఒక్కడే పర్వాలేదనిపించాడు. 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వా 21, చరిత్ ఆసలంక 19 పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లు మాత్రం సమిష్టిగా రాణించారు. వికెట్ల వేటలో దుమ్మురేపారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. రిషద్ హుసేన్ 4 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. 125 పరుగుల టార్గెట్ చేజ్లో బంగ్లాదేశ్ కూడా తడపడింది. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లిట్టన్ దాస్, తౌహీద్ హుర్దాయ్ రాణించారు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బౌలర్లను కాన్ఫిడెంట్ గా ఎదుర్కొన్నారు. టార్గెట్ ను కరిగించేందుకు తమ వంతుగా ప్రయత్నించారు. అయితే నువాన్ తుషారా, వానిందు హస్రంగా పోరాటం చేశారు. వికెట్లు తీసేందుకు పోటీ పడ్డారు. దీంతో మ్యాచ్ హోరాహోరీగానే సాగింది. కానీ చివరకు బంగ్లాదేశ్ పైచే సాధించింది. T20 వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరో ఓవర్ ఉండగానే గెలిచింది. 2 వికెట్ల తేడాతో సత్తా చాటింది. హృదయ్ 40, లిట్టన్ దాస్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషారా, వానిందు హస్రంగా 2 వికెట్లు తీశారు. ప్రస్తుత దశ నుంచి లంక కోలుకోవడం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు.